విపత్తు వచ్చింది. మా ఉద్దేశంలో ఇది ప్రకృతి వైపరీత్యమే కాదు, గత 2 దశాబ్దాల కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క వైఫల్యం కూడా తోడవబట్టే ఇంత ఘోరం జరిగింది. అలాగే దానికి ఆ పాలకులందరూ బాధ్యత వహించాలి. ప్రస్తుత ప్రభుత్వం ముందుగా బుడమేరు వరదకు ముందు హెచ్చరించి బాధితుల్ని ఖాళీ చేయించి వాళ్ళ కాపాడటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కూడా యంత్రాంగం వైపు నుండి లోపాలు జరిగినాయి. ఇప్పటికైనా కేంద్రం యొక్క సహకారాన్ని పొంది రాబట్టి ప్రతి ఒక్కరికి ఇళ్లల్లో జరిగిన నష్టం, చిరు వ్యాపారులకు జరిగిన నష్టం, చిన్న పరిశ్రమలకు జరిగిన నష్టం, ఒకవైపున రైతాంగానికి, కూలీలకి, మిగతా వాళ్ళకి జరిగిన అన్ని తరగతుల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. 10 రోజులు గడిచినా ఇవాల్టికి సాధారణ పరిస్థితి అనేది ఏర్పడలేదు. పై స్థాయిలో ప్రభుత్వం చేస్తున్న కృషి దిగువ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ప్రజలకి పూర్తి స్థాయిలో అందటం లేదు. అటువంటి సహాయ కార్యక్రమాలు ఇంకా సరిపోవటం లేదు. కాబట్టే మేము పార్టీ తరపున తక్షణంగా వాళ్ళ చేతిలో చిల్లిగవ్వలేదు, కట్టుబట్టలతో బయటకు వచ్చారు. కాబట్టి వాటికి 25,000 రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం ప్రతి కుటుంబానికి ఇవ్వడంతో పాటుగా అంచనాల తర్వాత ఎంత మేరకు నష్టం జరిగిందో అది 1,00,000, 2,00,000, 5,00,000 నష్టాన్ని అంచనా వేసి పూర్తి స్థాయి ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్రజలు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులు, కరెంటు బిల్లులు 2 నెలల పాటు వాయిదా కాదు రద్దు చేయాలి. ఇంటి పన్నులు, ఇతర డ్రైనేజీ ఛార్జీలను కూడా రద్దు చేయాలి. బ్యాంకులకి చెల్లించవలసినటువంటి వాయిదాలని అటు డ్వాక్రానా, పొదుపు సంఘాల, రైతుల అవకాశం ఉన్న వాటన్నిటిని రుణమాఫీ చేయాలి. మిగిలిన వాటికి వాయిదాలేసి రీషెడ్యూల్ చేయాలి. సబ్సిడీతో ఉన్నటువంటి రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరాం. దీని మీద అలాగే ఈరోజు ఉన్న దాంట్లో మేము మా సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నాం. అటు భోజనము, మిగతా ఏర్పాట్లకు సంబంధించి ప్రజలందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. మా వంతు కృషి కూడా మేము కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.